హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మీ అందరికీ ముందుగా ఇంకా హ్యాపీ సండే అండి. ఇంకా పొద్దున్నే లేసి బావ అయితే ఎల్చూరు వెళ్ళి ఇంకా మొన్నటి రోజు అయితే చెప్పాం కదండి. ఇంకా అదే ఇంకా కొరమేలు ఫ్రై అయితే అంటే కొరమేలు పచ్చడి చేయడానికి బావ అయితే ఇంకా కొరమేలతో పాటు మామూలు తెల్ల చేప కూడా తీసుకొచ్చాడు. ఇంకా మటన్లు గిట్టన్లు ఎందుకులే రాజీ, ఇంకా నువ్వు ఈ టైంలో ఇంకా ఫిష్ తింటే చాలా మంచిది అని చెప్పేసి పోయిన వారం తిన్నా కానీ తిన్నట్టే లేదు అని చెప్పేసి బావ ఈరోజు కూడా ఇంకా చేపలు తీసుకొచ్చాడండి. ఇంకా బావ అయితే పచ్చడికి చేపలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు. నేనేమో ఇంకా సుహాసినికి దోశ పోసాను, తింటూ ఉంది. త్వరగా అయితే ఇంకా చేపల పులుసు అయితే చేయబోతున్నానండి. ఇంకా ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు దోశలు అనమాట. త్వరగా నేను ఇంకా చేపల పులుసు చేసేసి దోశలు పోస్తాను. తర్వాత బావ వచ్చిన తర్వాత బావకు కూడా పెడతానండి. పదండి ఇంకా చేపల పులుసులో కావాల్సిన మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, ఇంకా అలానే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి ఇంకా అల్లం, చిన్నపాయ, కొబ్బరి పేస్ట్ మొత్తం అయితే మిక్సీ పట్టేసాను. త్వరగా అయితే ఇంక తాలింపు వేసేద్దాం. ఇగోనండి మనకైతే చేపలు వచ్చేసి బాగా అయితే తెల్లం క్లీన్ చేసేసాడు బావ అయితే. త్వరగా అయితే చేపల పులుసు చేసేద్దాం. ఓకేనండి, చేపల పులుసులోకి కావాల్సిన మొత్తం అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను కదా. ముందుగా అయితే స్టవ్ ముట్టించేసుకుందాం. స్టవ్ ముట్టేసిన తర్వాత ఇంకా తెప్పలు అయితే పెట్టేసాం కదండి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే పోసుకున్నాం కదండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపి పెట్టుకోవాలి. అంతలోకి ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఈ చేప ముక్కలకు అనేది. ఇంకా ముందుగా అయితే పసుపు, సాల్ట్ అయితే ఇంకా బాగా పట్టేంత వరకు కలిపేసుకుందాం అండి. చేప ముక్కలకి పసుపు పూస్తే చాలా బాగుండిద్ది. ఇంకా ఈ పసుపు అంతా బాగా చేపల ముక్కలకు పట్టేంత వరకు పట్టేసుకుందాం. ఓకే అండి, ఉల్లిపాయలు అయితే మనకు బాగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగింది కదా. చింతపులుసు పోసుకుందామా. చింతపులుసు అయితే పోసుకున్నాం కదండి. ఇంకా దాంట్లోనే కొంచెం కారం, పసుపు వేసుకొని చేప ముక్కలు వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవచ్చు. కొంచెం పసుపు, మనం కారానికి సరిపడా అంటే మనం తినేదాన్ని బట్టి ఇంకా కారం వేసుకుందాం. 3 స్పూన్లు వేస్తున్నాను. కారం, పసుపు వేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకుందాం. ఇంక అన్నీ వేసుకొని కల్లుప్పు వేసుకుందాం. మనం ఇంకా చింతపులుసు అయితే పోసుకున్నాం కదండి. ఇంకా కొత్తిమీర, పుదీనా ఒకటే వేసుకుందాం. కొత్తిమీర అయితే లాస్ట్ వేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవచ్చు. సరేనండి, మనకు చింతపులుసు అయితే పోసుకున్నాం కదా. బాగా మరిగినా లేదా చూసేసుకొని చేప ముక్కలు వేసుకుందాం. వాటర్ అయితే చాలా బాగా మరుగుతూ ఉన్నాయి కదండి. ఇంక చేప ముక్కలు వేసేసుకుందాం. ఇంకా చేప ముక్కలు మొత్తం వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇంకా కలిపి వేసుకున్నా కానీ చిదురు అయిపోతాయండి. ఇంక ఇప్పుడే ఇంకా కారం, ఉప్పు బాగా పట్టేంత వరకు ఇంకా ఇలా ముక్కలు మునిగేంత వరకు కలిపి వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కలిపించుకోవడానికి మనకు కుదరదు అనమాట.
ఇంకా ఉప్పు అవి కూడా ఇంక ఇప్పుడే కరెక్ట్గా వేసేసుకోవాలి. మొత్తం అయితే ఇంకా చేపలు అయితే మునిగేంత వరకు అయితే చింతపులుసు పోసుకున్నాం కదా, ఇంక వాటర్ ఇనిగిపోయేంత వరకు మనకి మొక్క బాగా ఉడికేంత వరకు బాగా ఉడకనిచ్చుకుందాం. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. సరేనండి, చేపల పులుసు చేయడం అయితే అయిపోయింది. చేపల పులుసులో కాంబినేషన్గా దోశలు అయితే పోస్తున్నాను. పులుసు ఎలాగుందో చూపిస్తాను. ఇంకా అలానే బాగా అయితే బ్రెడ్ చేసేది ఒకసారి, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే దోశలు పోసానండి. ఇంకా వేడివేడిగా ఇంకో నేను ఒక పక్క దోశలు చేస్తుంటే ఒక బావ అయితే ఒక పక్క తింటూ ఉంటాడు. చూడండి మనకి ఓకేనండి. చేపల పులుసు అయితే చాలా బాగా కుదిరింది కదా. మొన్నటి మీద అయితే ఈసారి అయితే ఇంకా చాలా ఈసారి అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా వేడివేడి దోశలు ఇంకా అలానే చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంది. త్వరగా అయితే ఇంక బావకు కూడా వడ్డిచ్చేద్దాం. ఇంకా చికెన్ పికిల్ ఇది రెడీ అయిపోయిందండి. కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. సరేనా?